మరి ఈ విధంగా మా సన్మాన భారతి సంస్థ తరపున పొగాకు రంగంలో పేరుగాంచిన మన పొగాకు రంగయ్య గారి సన్మానం విజయవంతంగా ముగిసింది. మరి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ముందుగా అసలు ఈ సన్మానానికి ఒప్పుకున్నందుకు శ్రీ పొగాకు రంగయ్య గారికి నా ధన్యవాదాలు. మరి అదే విధంగా ఈ సన్మాన సభ ముగిసింది. విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఏమంటారు? ఈ హడాయిలో నేను కూడా మర్చిపోయాను. మరి ఈ రోజు సన్మాన గ్రహీతలు శ్రీ రంగయ్య గారు మాట్లాడతారు. మాట్లాడటానికి ఏముంది, ఇక్కడ గిరీష్ నా దగ్గరికి వచ్చాడు, సన్మానం చేస్తా అన్న ఎంట పడ్డాడు. ఇది అన్నాను ఎంత ఖర్చు అవుద్దా అన్నాను. ఆ డీటెయిల్స్ అన్ని అవసరం లేదు సార్. ఈ సన్మానం జరిగినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ప్రతిస్పందన తెలపండి సార్. ఫీలింగ్ అంటే పెద్ద ఫీలింగ్ ఏం లేదు. పొగాకు వ్యాపారంలో డక్క మొక్కిలు తిన్ను నాకు పెద్ద ఫీలింగ్ ఏముంటుంది. పొగాకు గ్రేడింగ్ చూసుకోవాలి, క్వాలిటీ చూసుకోవాలి, మార్కెట్ రేట్ చూసుకోవాలి, టైం చూసి అమ్ముకోవాలి. మరి తమాషా ఏంటంటే మన దేశం పొగాక్కి వేరే దేశం పొగాక్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ మనం క్వాలిటీ చూసుకోవాలి. ఏం చెప్పారు సార్, ఏం చెప్పారు సార్? ఉండు చెప్పండి. మరి ఎంత ఎక్స్పీరియన్స్ నాకు. మరి 1964లో శ్రీ పొగాకు రంగయ్య గారు చాలా బాగా మాట్లాడారు. నేతాజీ గారు వచ్చేస్తున్నారు. మరి ఈ రోజు సన్మానకర్తగా వహించాల్సిన నేతాజీ గారు ప్రజా నాయకులు రావడం కొంచెం ఆలస్యమైంది, అయినా కానీ ఆయన విచ్చేస్తున్నారు. మరి వారికి స్వాగతం, సుస్వాగతం. దయచేయండి నేతాజీ గారు, దయచేయండి. అబ్బా పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునేదాకా ఒకటే బిజీనయ్యా, క్షణం తీరిక లేదు. అయినా మరి గిరీశం పిలిచి నాకు తప్పుద్దా? అవును, ఏంది ఇంతకు సన్మానం అయిపోయిందా? పర్లేదులే, మనోడి గురించి 2 ముక్కలు మాట్లాడిపోతా. ఏది మైకు? సోదరులారా, అవును ఇంతకు మనోడి పేరేంది? పొగాకు రంగయ్య గారు. రంగయ్య గుర్తుందిలే. చాలా సంతోషం. మరి ఈనాడు ఎంతమంది అభిమానులైనటువంటి ప్రజానీకం మధ్యలో కూర్చొని ఆయన యొక్క చచ్చిపూర్తి చేసుకుంటున్నాడంటే అది చాలా గొప్ప విషయం. అందుకని చాలా అదృష్టవంతుడు మన గంగయ్య గారు. సార్ గంగయ్య కాదండి, రంగయ్య. షష్టిపూర్తి గారు మామూలు సన్మానమే. షష్టిపూర్తి కాదా? అయినా పర్లేదు. ఈ వేదిక మీద రోజు అనేక రకములైన సన్మానాలు జరుగుతూ ఉంటాయి. ఇదే వేదిక నుంచి పెద్దలు అనేక మంది చెబుతూ ఉంటారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని సన్మానించుకోవటం అనేటువంటి చాలా అభినందనీయం, చాలా సంస్కారవంతమైనటువంటి విషయం. మరి అలాగే తెలకపిండి వ్యాపారంలో తనదైన శైలిలో రాణించి నెంబర్ 1 అనిపించుకున్నటువంటి మహనీయుడు మన తెలకపిండి సింగయ్య. ఆ పేరు రంగయ్య అండి. నేను చేసే తెలకపిండి వ్యాపారం కాదు, పొగాకు వ్యాపారం. అదే విషయం నేను చెప్తున్నా. మరి మంగయ్య గారు లాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు సామాన్యమైనటువంటి వ్యాపారాలు కాదు. ఇకపోతే ఏంటి పోయేది? నేను పోవాలి. మంగయ్య బుద్ధి లేకపోతే సరే. మరి పాలు సంపూర్ణ ఆరోగ్యం అని మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఆ పాలు సమృద్ధిగా ఇవ్వాలంటే గేదెలకి ఆవులకి తెలకపిండి కావాలి కదా. ఆ తెలకపిండిని మనకి సప్లై చేసేటువంటి వ్యాపారస్తుడు ఈ సంగయ్య గారు మరి గొప్పవాడు కాదా అని నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఊరి దేవుడు, ఈ తెలకపిండి ఏంటి, అసలు ఈ సంగయ్య ఎవడు? నాకు పిచ్చెక్కి పోతా ఉన్నాడు ఆయన. మరి ఏ దేశమైనా బాగుపడాలంటే ఆ దేశ సరిహద్దులు చాలా ముఖ్యం. మన దేశాన్ని మనం కాపాడుకోవాలా. అటు పాలస్తీనాలో కానీ ఇటు మన పాత బస్తీలో కానీ ప్రజలంతా సుఖంగా ఉండాలా. అదే మన విధానం. మరి నేపాల్లో అయితేనేమి, శ్రీలంకలో అయితేనేమి, మన ఇటు బంగ్లాదేశ్లో అయితేనేమి ప్రజలంతా సుఖంగా ఉండాలా, అభివృద్ధి చెందాలా. మరి అటు అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికవేత్తల వ్యాపారస్తుల కృషి చాలా అవసరం. మరి అటువంటి గొప్ప వ్యాపారస్తుల్లో మన అంకయ్య గారు కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను సభాముఖంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఎవరు అంకయ్య? అనవసరంగా 50,000 రూపాయలు ఇచ్చి సన్మానం పెట్టించుకున్నాను. నాది బుద్ధి తక్కువ. మరి ఏదేమైనప్పటికీ మరి దేశ ప్రజానికం అంతా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని ఎదిరించడమే కాకుండా మరి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా బియ్యం ధరలు పెరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని నేను సభాముఖంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాల్సినటువంటి అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈరోజు
ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సభాభారతి మిత్రుడు సోదరుడు మన గిరీశానికి నా సందేశాన్ని ఓపికగా విన్నటువంటి 50 మంది ప్రజానీకానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇదే విధంగా ఈ సభను ఇంత విజయవంతం చేసిన మన ప్రీతమ నాయకులు నేతాజీ గారికి, అలాగే మీ అందరికీ మీడియా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి రేపు ఇదే సమయానికి ఇక్కడే మరొకరికి సన్మానం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా మీరు హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎట్టాంటి మగుడు నాకు మగుడు, ఎట్టాంటి మగుడు